దేశంలోని టాప్ 5 విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాలు ఉంటాయి. ఈ ఎయిర్పోర్ట్స్లో వేటి ప్రత్యేకత వాటిదే. అయితే బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 మాత్రం ప్రయాణికులను కట్టిపడేస్తుంది. ఎందుకంటే ఈ టెర్మినల్ను అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫెయిర్ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ నిర్వహణలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఒకప్పుడు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జీవీకే ఎయిర్పోర్ట్స్ చేతిలో ఉండగా తర్వాత ఈ కంపెనీ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వైదొలిగింది. దేశంలోని విమానాశ్రయాలన్నీ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా విస్తరణలో భాగంగా కట్టే కొత్త టెర్మినల్స్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోయిన రీతిలో ఉంటున్నాయనే చెప్పొచ్చు. పీపీపీ ప్రాజెక్టులు అయితే నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు విమానాశ్రయం అంటే కేవలం రాకపోకలు సాగించే ఒక ప్రాజెక్టుగానే భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు విమానాశ్రయాలు కేవలం ప్రయాణానికే కాదు, ప్రయాణికులు చిల్ అవ్వడంతో పాటు ఎంటర్టైన్ అయ్యే కేంద్రాలుగా కూడా మారుతున్నాయి. దేశీయ ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ముందుగానే ఎయిర్పోర్ట్స్కి చేరుకొని అక్కడ సౌకర్యాలను ఎంజాయ్ చేస్తున్న సందర్భాలు ఎన్నో. బెంగళూరు అంటే అందరికీ ఇండియాస్ ఐటీ క్యాపిటల్గానే గుర్తొస్తుంది. దీనికి మరో పేరు కూడా ఉంది, అదే గార్డెన్ సిటీ. వీటితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 కూడా అటు ప్రయాణికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందనే చెప్పచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని వినూత్న కాన్సెప్ట్ తోటి బెంగళూరులోని టెర్మినల్ 2ను డెవలప్ చేశారు. ఈ ఎకో ఫ్రెండ్లీ టెర్మినల్ ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా వెదురుతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే ఇది ప్రయాణికులతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.